పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. అంటే వారు ఇంతవరకు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు చాలా వివరంగా తెలియజేశారు. జీవిత చరిత్ర గురించి, ఆయన ఆలోచన విధానం గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. వెంకటేశ్వర వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ మన మధ్యలో లేరు, కానీ మనం ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటాం. అంటే చాలామంది జీవించే వారికే అంటే వాళ్ళు జీవిస్తూ మరణిస్తారు, వాళ్ళంతా వరకే ఉంటారు. రెండో రకమైన వాళ్ళు ఎలా ఉంటారంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు గుర్తింపులు ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తించుకుంటారు. కాబట్టి ఆ రెండో గోలో సంబంధించినటువంటి నాయకుడు దీన్ దయాళ్. 1931లో పుట్టిన వ్యక్తిని మనం ఈరోజు జన్మదినం ఎందుకు చెప్తున్నాం? దీన్ని మనం ఆలోచన చేయాలి. అంటే ఆయన సమాజం కోసం తన జీవితాన్ని అర్పించారు. ఆయన గొప్ప మేధావి, చాలా పేద కుటుంబంలో జన్మించి ఆయన చదువులో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. చాలా అత్యంత పేదరికంగా ఉండి మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక కళాశాలలో నంబర్ 1 ఉండేది. మరి అప్పుడు ఆ రోజుల్లో ఆయనకు స్కాలర్షిప్ వచ్చి ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆయన చదువులో చాలా ప్రతిభ కలిగినటువంటి పేదరికంలో ఉండి కూడా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన విశ్వాసంతో తర్వాత ఆయన ఏదో పనిచేస్తున్న భద్రత ఉపాధ్యాయుడు ఏదో చేస్తున్నారు, కానీ ఆయన ఏం ఆలోచించారు? దేశం కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి. ఆ సమయంలో వేణు గారు చెప్పినట్టుగా 1937లోనే ఆయన ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ సంస్థాపకుడు డాక్టర్ ఎన్టీఆర్ గారిని వేశారు. ఆయన కూడా బ్రహ్మచారి, ఆయన కూడా మహా మేధావి, స్వతంత్ర సమరయోధుడు, గొప్ప స్వతంత్ర సమరయోధుడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఒక ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి జీవితాన్ని సమర్పించారు. దాన్నే ఆయన వాళ్ళనే ప్రచారం అన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ప్రచారం. వారు కూడా ఏమి కుటుంబం ఉన్నటువంటి సంబంధాలు లేకుండా సమాజం కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు ప్రచారం. ఆ రకంగా డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రచారంగా పనిచేసే టైంలో వాళ్ళు చెప్పినట్టుగా గురూజీ గారు కాదు, ఇటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి రెండవ చీఫ్. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు స్థాపించబడి 100 సంవత్సరాలు. చాలామందికి తెలియదు, ఆర్ఎస్ఎస్ అని కూడా తెలియదు, ఇతర వాళ్ళకి తెలియదు. కానీ ఆలోచనే అంటే గురూజీ ఆలోచన చేసి దేశ రాజకీయాలు, జాతీయవాదం, నేషనల్ స్పిరిట్, పాశ్చాత్య సంస్కృతికి ప్రబలంలో పోకుండా మన జాతీయవాదాన్ని ప్రబలంగా తీసుకెళ్ళాలి. ఆ విషయం మీదనే వేణు గారు చెప్పినట్టుగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఆయన మంత్రి. కాశ్మీర్లో ఉన్నటువంటి విధానంలో
ఎవరు మాత్రం నివేదించారు. రాజీనామా చేసినటువంటి గొప్ప మానవ మేధావి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ, టాప్ మోస్ట్ డాక్టరేట్. ఆయన జాతీయవాదం దెబ్బతింటుంది. జాతీయవాదం మీద అనవసరమైనటువంటి ఒక వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కాబట్టి నేను సహించను అని చెప్పి రాజీనామా చేసి వచ్చి ఆర్ఎస్ఎస్ గురుజీని కలిసి ఈ సహకారం కావాలనుకోండి. అప్పుడు గురుజీ ఆలోచన చేసి అన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఇంకొక ఆయన నానాజీ దేశ్ముఖ్ గారిని, కొంతమంది ప్రచారకుల్ని శ్యామప్రసాద్ ముఖర్జీకి అప్పగించారు. అప్పుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ చెప్పినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఆనాడు దేశ పరిస్థితులు తీసుకోవాల్సింది. ఈ జనసంఖ్య నిర్మాణం అనేది అనుసరించలేదు. స్వార్థమైన జీవితం, ఆదర్శమైన జీవితం. ఆయన జీవితాన్ని చూసే నా అదృష్టంలో నాకేంటంటే 1967లో నేను వాడిని చూడగలిగాను. నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, సామాన్యమైన వ్యక్తి. అసలు ఆయన రాజకీయ నాయకుడుగానే కనపడేది. ఆయన సూట్ కేసులు, ఆయన ప్రయాణంలో ఒక 2 దోతులు, 2 షర్ట్లు తప్ప, ఒక చిన్న టవలు, ఒక డైరీ, ఒక పుస్తకం తప్ప వేరే ఏం ఆయన లేదు. ఈనాడు రాజకీయ నాయకుడంటే మనందరూ తెలుసు. ఆనాడు సమానమైనటువంటి నాయకుడు మనందరి ముందు ఆదర్శం. ఆ ఆదర్శాల కోసమే ఆయన జీవించారు. అందుకనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సంఘాన్ని నిర్మాణం చేసిందంటే సమానమైన విషయం కాదు. ఒక విపరీతమైన పరిస్థితుల్లో ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ సిద్ధాంతమే దేశానికి ప్రత్యామ్నాయం కావాలని అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ రోజు కూడా నిరంతరం పర్యటన చేసేవాడు. వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మనకు ఉన్నటువంటి రాజకీయ సిద్ధాంతాలు ఒకటి కమ్యూనిజం, రెండోది క్యాపిటలిజం. ఇవి తప్ప వేరే సిద్ధాంతం లేదు. కాబట్టి చాలామంది, చాలా దేశాలు క్యాపిటలిజంతో ముందుకెళ్ళాయి. కొన్ని దేశాలు క్యాపిటలిజం కాదు, కమ్యూనిజం అని ముందుకెళ్ళాయి. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన చేసినారు. ఈ రెండు కూడా భారతదేశానికి అనుకూలంగా. క్యాపిటలిజంలో దోపిడీ ఉంది, కమ్యూనిజంలో హింస ఉంది, ప్రజాస్వామ్యం లేదు, ఆత్మకు మనిషికి ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి రెండు కన్నా ప్రత్యామ్నాయమైనటువంటి సిద్ధాంతం ఇవ్వాలి. ఇది భారతీయ ఆలోచనలో ఉన్నది, భారతీయమైనటువంటి తత్వశాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఆ తత్వశాస్త్రం ఏంటిదని వారు పూర్తిగా మన ఇతిహాసాలు, మన చరిత్రను, మన పౌరాణికమైనటువంటి భారతీయ సనాతనమైనటువంటి ధర్మాన్ని అన్నింటినీ కూడా ఆకలింపు చేస్తున్న నాయకుడు. కాబట్టి ఆయన ఏకాత్మ మానవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి గొప్ప మహాద్రష్ట దీన్ దయాళ్ ఉపాధ్యాయ. neither capitalism nor communism will solve the problems of this country. ఈ దేశ అనుకూలమైన పరిస్థితులను బట్టి, ఈ దేశంలో ఉన్న ఆలోచన విధానంతో మన ఆర్థిక విధానాలు విధానం. అంతేగాని మనము ఏ ఇంగ్లాండు, ఏ అమెరికాను, ఏ రష్యాను, ఏ చైనాను వాళ్ళను అనుకరిస్తే మన దేశం అనేది పరిస్థితి కోరుకుంటుంది. కాబట్టి ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి
జనసంఘ ద్వారా ముందుకు వస్తారు. చివరికి వేరుగా చెప్పారు కానీ ఆ జనసంఘ పార్టీని గుర్తింపు లేని పార్టీని దేశ రాజకీయాల్లో జాతీయవాదం అనేది బలంగా ఉంది, దీనికి ప్రాణం ఉంది, దీనికి భవిష్యత్తు ఉంది అని చెప్పినటువంటి మహానుభావుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని మీకు ఈ సభ చేశారు. కాబట్టి 1947లో మంచి విజయాన్ని సాధించారు. రాష్ట్రాల్లో దేశంలో కూడా గుర్తింపు వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా 75 ఎమర్జెన్సీ తర్వాత ఆ జనసంఘ పార్టీ జనతా పార్టీ ఉంది. ఆ జనతా పార్టీ జనసంఘ కానీ ఒక విషయం అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినటువంటి ఏకాత్మ మానవ గురించి కూడా వాళ్ళు చెప్పారు. ఏకాత్మ మానవాల్లో వాళ్ళు చెప్పారు శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడు ఉంటాయి. కేవలం శరీరం తిరిగి చాలా బట్టలు పనిచేసుకొని బాగుంటాయి కాదు, శరీరంతో పాటు బుద్ధి పనిచేస్తుంది. కాబట్టి ఈ బుద్ధికి కూడా నియంత్రించేటువంటి మనస్సు. ఈ తత్వం అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో వాళ్ళు ఆలోచించగలిగింది 2 విషయాలు: శరీరం గురించి ఆలోచించారు, బుద్ధి గురించి ఆలోచించారు. కానీ మనస్సు గురించి చెప్పలేకపోయారు. కానీ ఆ మనస్సును కూడా నియంత్రించుకోవాలని చెప్పేదే భారతీయ సనాతన ధర్మం అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్టు విషయం. కాబట్టి ఆ ఏకాత్మ మానవత అనేది ధర్మం. అర్థ, కామ, మోక్ష ఈ 4 నేను సంపాదించు, కానీ ధర్మం ప్రకారంగా అనుభవించు. కామం ధర్మం ప్రకారంగానే ఉంది. మోక్షం లిబరేషన్ ధర్మం ప్రకారం అన్నిటికీ కూడా ధర్మం అనేది ఆధారం. కాబట్టి ఈ ధర్మాన్ని సంపాదించినా కూడా ధర్మబద్ధంగా సంపాదించు, అనుభవించేది కూడా న్యాయబద్ధంగా అనుభవించు. ఆ రకంగా వాళ్ళ ఏకాత్మ మానవ విషయంలో దాన్ని ఆదర్శంగా తీసుకొని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినాక దాన్ని అమలు చేసినటువంటి ఒక ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి దానికి రూపమిచ్చిన అంత్యోదయ అనేటువంటి కార్యక్రమం. అంత్యోదయ అంటే పేదవాని కన్నా అతి పేదవానికి చేరాలి. ఏదైనా ఒక వస్తువు, ఇల్లు కానీ, భూమి కానీ, చదువు కానీ, ఆరోగ్యం కానీ, సంపాదన కానీ ఎవరికి ముందు చేరాలి? లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పర్సన్, అది పేదవానికి చేరాలి. ఆ సిద్ధాంతమే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గురించి చెప్పారు. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడైనా కూడా ఆదర్శం కోసం జీవించినటువంటి నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఇప్పుడు మేధావి, మంచి జర్నలిస్ట్, దేశభక్తుడు. అన్నిటికన్నా మించి ఆయన జీవితం నిస్వార్థంగా ప్రజల కోసం అంకితం చేసిన బాగుంటారు. కాబట్టి ఈరోజు మన అమ్మాయి కూడా సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ దేశం కోసం బతకాలి, దేశం కోసం జీవించాలి, మన ప్రజల కోసం జీవించాలి, ప్రజల కోసం బతకాలి అనేటటువంటి ఒక ఆలోచనగా తీసుకుంటే అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి నిజమైనటువంటి నివాళిని నేను మనసారా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. కనిపించాడు, చనిపోయి కనిపించాడు. అదొక చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే వారు ఆ స్థాయిలో ఉండి కూడా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండి కూడా, జనరల్ సెక్రటరీగా ఆ రోజుకి ఆయన ప్రెసిడెంట్ కూడా అయినారు. కానీ 2 నెలలు మాత్రమే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. 67 డిసెంబర్లో వారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. 68
ఫిబ్రవరిలో వారి మరణం సంభవించింది. ఈ విధంగా అత్యంత దురదృష్టకరంగా వారు చాలా చిన్న వయసులో పరిపాలించడం దేశానికే ఒక విధంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే వారు ప్రతిపాదించిన అంత్యోదయ కార్యక్రమం దగ్గర నుంచి మానవతావాదం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసేవారు. లాస్ట్ పర్సన్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఏది రాజ్యం స్పెండ్ చేసే ప్రతి రూపాయి కూడా ఇక్కడి నుంచి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేవారు. కానీ మనం చూస్తున్నాం అప్పటి నుంచి కూడా ప్రయారిటీ టాప్లో ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తూ జరుగుతూ ఉంది. కాకపోతే ఈరోజు 1% ఆఫ్ జనాభా ఏదైతే ఉందో ఈ దేశంలో 40% సంపదని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఈరోజు. అంటే ఆ రోజు నుంచి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా అంత్యోదయ వాళ్ళు ప్రాక్టీస్ చేయలే, టాప్ నుంచి ప్రయారిటీ చేస్తూ వచ్చారు వారు. సో వారు ఆ విధంగా చిన్న వయసులో పరిపాలన చాలా దురదృష్టకరం. ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకోవడం అనేది చాలా ముదావహం. ఈ కొద్ది విషయాలతో నేను ముగిస్తున్నాను. నమస్కారం. గోపాల్ రెడ్డి గారు, మిగతా రెగ్యులర్గా ట్రస్టీస్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా నాకు సార్ చెప్పారు, వారి మొత్తం ఆల్మోస్ట్ వారి జీవిత చరిత్ర బ్రీఫ్గా ఈరోజు చెప్పారు. అందులో నేను పెద్దగా యాడ్ చేయాల్సింది ఏం లేదు, కానీ నాకు నచ్చినటువంటి 2-3 విషయాలు వారి గురించి మీతో మాట్లాడతాను. వారు 2 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయారు. అంటే చూడండి, చిన్నప్పటి నుంచి ఆయన మేనమామ గారి సంరక్షణలో పెరిగి కష్టపడి పీజీ దాకా చదువుకుని ఒక రాజావారు గ్రాంట్ ఏదో ఇస్తే పిహెచ్డి చేస్తూ మధ్యలో డాక్టర్ హెగ్డే డాక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్తో సంఘలకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వారు ఒక స్వయం సేవకు నుంచి ఒక ప్రచారకుగా మారి అప్పుడు ఆ పిహెచ్డి కూడా మధ్యలో వదిలేశారు. దాదాపు 25 ఏళ్ళకి పైగా వారు ప్రచారంగా చేస్తూ, తర్వాత ప్రాంతీయ ప్రచారంగా కూడా చేస్తూ, సార్ చెప్పినట్టు డెప్యుటేషన్ మీద జనసంఘలోకి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత అప్పటికే వారు ఒక రచయిత, ఒక ఫిలాసఫర్. మామూలుగా పొలిటీషియన్స్ ఈ రకమైనటువంటి ఫిలాసఫీ యాంగిల్ ఉంటే చాలా తక్కువ. వారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు మన దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వారు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతూ అవి దాటుకుంటూ ఏ విధంగా సంఘలో కానీ, అలాగే దివిసీమ, వారి స్టార్టింగే దివిసీమ గురించి ఎంతో అద్భుతంగా వారి ఎక్స్పీరియన్సెస్ రాశారు అందులో. ఆ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి, బాధల నుంచి ఆయన ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక ప్రచారకుగా, లైఫ్ లాంగ్ ప్రచారకుగా వారు మార్పు చెందిన తర్వాత, ఇందాక సార్ చెప్పినట్టుగా పాంచజన్య ఆ రోజు వారు స్థాపించారు. అలాగే మిగతా పత్రికలు స్థాపించారు. శంకరాచార్య భగవత్పాదుల వారి జీవిత చరిత్ర కూడా వారు ఒక పుస్తక రూపంలో రాశారు. అలాగే మన డాక్టర్ హెగ్డే గారి వారి జీవిత చరిత్ర కూడా దీన్ దయాళ్ గారే రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, పాలిటిక్స్లో ఉంటూ ఈ విధమైన బహుముఖ ప్రజ్ఞాశాలు చాలా అరుదు. అయితే వీరిలో నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే, ఇంత చేస్తున్నాం, వీరి హయాంలోనే మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఫస్ట్ టైం మన జనసంఘకి 35 సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు. అంత ఫిగర్ అప్పుడు దాకా రాలా. అయినప్పటికీ కూడా వీరు బిహైండ్ సీన్స్ ఉండి ఎక్కువగా నడిపించేవారు. పబ్లిసిటీ ఈరోజు మనం చూస్తున్నాం, ఒక చిన్న రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద కట్అవుట్ల దగ్గర నుంచి పబ్లిసిటీకి ఎంత వెచ్చిస్తున్నారో డబ్బులు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆయన వెనక ఉండి జనసంఘని అత్యంత సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అంత ఫిగర్
35 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఒక కొత్తగా పెట్టిన పార్టీ నుంచి 35 ఎంపీలను పంపించారు అంటే దేశంలో ఆ రోజు చాలా గొప్ప విషయం. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ బ్రిక్ మీద బ్రిక్ కట్టుకుంటూ వారు జనసంఘని ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే అన్ఫార్చునేట్గా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 51 సంవత్సరంలో అది కూడా చాలా సస్పిషన్గా మరి మరణం సంభవించింది. లక్నో నుంచి పాట్నా వెళ్తున్నారు. వారు ఎంత సింపుల్ చేయడం, ఒక్కరే ట్రైన్లో ఎక్కారు, అర్ధరాత్రి వరకు ట్రైన్లో ఉన్నట్టుగా ఉన్నారు, చూశారు ప్రజలు. పరిచయాలు కావాలి, టాప్ అఫీషియల్స్ అందరితో కూడా మనకు కూడా పరిచయాల సంబంధాలు కావాలి. చివరిలో ఒక మాట అన్నారు ఆయన, ఈ గవర్నమెంట్ ఎక్కువగా ఉంటుంది అనుకోకండి, మా అయితే 6 నెలలు ఉంటుంది, మా అయితే 6 నెలలు ఉంటుంది, అయినప్పటికీ మనం గవర్నమెంట్లోకి రావడం అవసరం అని చెప్పి చెప్పారు. అనుకున్నట్టుగా 4 నెలలు పడిపోయింది గవర్నమెంట్. అంటే అక్కడ వారి ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా దూరదృష్టితో డెవలప్ అవుతున్నటువంటి ఒక ఆర్గనైజేషన్, డెవలప్ అవుతున్న ఆర్గనైజేషన్లో ఏ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు పూర్తి చేయడానికి అప్పుడప్పుడు కొన్ని వ్యూహాలు కూడా రచించక తప్పదు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘం కలిపి గవర్నమెంట్ పాలన చేయడం ఏంటి అని అనిపిస్తుంది మనకు. ఎందుకు అవసరం వారు చెప్పారు, నచ్చ చెప్పారు కార్యకర్తలు కూడా. అట్లాగే ఆ తర్వాత వారు అంటే కేరళలో జరిగినటువంటి ఒక సమావేశాల్లో వారు అధ్యక్షులు కూడా అయ్యారు. అధ్యక్షులు కావడం అయినటువంటి అత్యధిక తక్కువ సమయంలోనే ఒక యాక్సిడెంట్ మృతి చెందారు. అంటే వారు స్వర్గస్థులయ్యే నాటికి వారి వయసు 51 సంవత్సరాలే. కానీ ఒక ఫిలాసఫర్ కూడా ఆయన, ఏకాత్మ మానవవాదం అనేటువంటి ఒక ఫిలాసఫీని ఆయన ప్రజల ముందు ఉంచారు. అది మన యొక్క భారతీయ శాస్త్రాల్లో ఉన్న విషయమే. అదేమిటంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రణాళికలు వేస్తాయి. ప్రణాళిక ఏం వేస్తారు, మనిషికి అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు తీర్చడం ఎట్లా అని చెప్పి ప్రణాళిక తయారు చేస్తారు. దానికి కొంత డబ్బు కేటాయిస్తారు, కొన్ని పథకాలు వేస్తారు. జనదాలు ఏమంటారంటే మనిషికి శరీరం ఒక్కటే కాదు, శరీరానికి అవసరాలు ఉన్నాయి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, వైద్యం కావాలి, తిండి కావాలి, ఇవన్నీ కావాలి, నో డౌట్. కానీ ఇవే కాదు, మనిషికి ఇంకేమున్నాయి, మనిషికి మనస్సు ఉన్నది, మనిషికి బుద్ధి ఉన్నది, మనిషికి ఆత్మ ఉన్నది, వాటికి కూడా ఆకలి ఉంటుంది, వాటికి కూడా అవసరాలు ఉంటాయని ప్రతిపాదన తీసుకొచ్చారు. మనిషికి శరీరంతో పాటుగా మనసు, బుద్ధి, ఆత్మ ఇవి ఉంటాయి, వాటికి కూడా అవసరాలు ఉంటాయి. ప్రణాళికలో వాటిని కూడా ఆలోచించి వాటిని కూడా ఏ రకంగా మనం ఆ అవసరాలను తీర్చాలని ప్రణాళిక వేసినప్పుడే అది సమగ్రమైన ప్రణాళిక అవుతుంది అన్నారు. అది 1965లో విజయవాడలో జరిగినటువంటి భారతీయ జనసంఘ మహాసభ సందర్భంగా దానిని ప్రతిపాదించారు. దాని విషయంలో ఇంకా లోతైన చర్చ జరగాలి. ఈరోజు కూడా దాని అమలుకి కావాల్సిన ప్రయత్నాలు జరగటం అది చాలా పెద్ద విషయం. అది అంటే ఒక్కొక్క ప్రణాళిక తీసుకొని విద్యా విషయము ఇప్పుడు ఏం కావాలి అదే ఆలోచిస్తున్నారు. అది కాదు 4 కొత్త పాయింట్ చెప్పాడు ఆయన. వీటికి ఏం కావాలి, ఆ రకంగా విద్యాశాఖ ఎట్లుండాలి, ఆ రకంగా వైద్యం ఎట్లుండాలి, పరిపాలన ఎట్లుండాలి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆయా విభాగాలకు అవసరాలు ఏమిటని ఆలోచించి దానికి అనుకూలంగా ప్రణాళికలు వేయాలి. చెప్పడం తేలికే, ఈరోజు కూడా ఇంకా లోతైన చర్చ జరిగి అమలు జరగాల్సిన అవసరం ఉంది. వారికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ డీసెంట్రలైజ్డ్ ఎకానమీ విషయంలో చాలా క్లారిటీ ఉంది. ఆయన అన్నారు గ్రామ స్థాయిలో పరిపాలన జరగాలి, గ్రామాలకు అన్ని హక్కులు ఉండాలి. మనం ₹1 రిలీజ్ చేసినట్టయితే ప్రభుత్వం ఎవరికి వెళ్ళాలి, అందరికంటే పేదవాడే కూడా వాడికి వెళ్ళాలి. ఫస్ట్ రూపీ అందరికంటే అత్యంత పేదవాడికి వెళ్ళాలి. ఆ రకంగా ప్లాన్ జరగాలి. లేదు సార్ డెవలప్ కావాలన్నట్టయితే ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగా చేయండి, తప్పులేదు, వాళ్ళకి చేయొద్దనము, కానీ ఫస్ట్ రూపీ అడిగి వెళ్ళాలి. ప్లానింగ్ అంతా అట్లుండాలి. దాని పేరే అంత్యోదయ అన్నారు. ఈరోజు కూడా ప్రభుత్వం అంత్యోదయాన్ని ఎంతమేరకు పాటిస్తున్నారు అనేది వేరే విషయం, కానీ ఈరోజు కూడా ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంటే దీనదయాళ్ ఏ రకంగా ఆలోచించేవారు, ఆ రకంగా పరిపాలన జరగాలి, ప్రతి రూపాయి కూడా ఖర్చు కావాలనేటువంటి ఆలోచనతో దీనదయాళ్ ముందుకెళ్ళారు.
సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఎమర్జెన్సీ వచ్చింది, వాళ్ళు చనిపోయిన తర్వాత 75లో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. దాంట్లో నుంచి భారతీయ జనతా పార్టీ వచ్చింది. కానీ ఈ మాత్రం గట్టిగా పట్టుతో ఉన్నది భారతీయ జనతా పార్టీ అంటే దానికి కారణము దీనదయాళ్జీ వేసినటువంటి బీజాలే కారణం. దానికి వారు ఆలోచించిన తీరు, వారు ఏ రకంగా మౌలికమైన విషయాలను ప్రస్తావించారు, కమిటీలు ఫారం చేసినప్పుడు ఏ రకంగా ఉండాలి వారు చెప్పారు. ఇవన్నీ కూడాను వారు వేసినటువంటి బీజాల కారణంగానే ఈ రకంగా జరిగింది. కాబట్టి వారు పుట్టినటువంటిది సెప్టెంబర్ 25. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం కూడాను అంత్యోదయ దినంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతుంటారు. ఈ సందర్భంగా మనం కూడా ఒకసారి కలిసి దీనదయాళ్ యొక్క జీవితంలో ఉండేటువంటి విశేషాలను నెమరేసుకోవాలి. వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. ఆయన ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో చూడండి. ఆయన జర్నలిస్టు, అడ్మినిస్ట్రేటరు, స్ట్రాటజిస్టు, ఫిలాసఫరు, ఇన్ని ఒక మనిషిలో ఉండడం అసాధ్యం, కానీ ఉన్నాయి ఆయనలో. కాబట్టి ఆ రకంగా మనం ఏమి అందులో నుంచి తీసుకోగలుగుతాం, మనం ఏ విషయాలు రెప్లికేట్ చేసుకోగలుగుతాం ఆయన దగ్గర నుంచి అని మనం ఆలోచించగలిగితే ఇవాళ కార్యక్రమం జరుపుకున్నందుకు ప్రయోజనం ఉంటుంది. నమస్కారం. పూర్తిగా సమాధానం చెప్పారు. ఆవేశపడకండి. నంబర్ 1, దేశంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? కాంగ్రెస్ తప్ప ఇంకెవరు పవర్లోకి రాదు, అంతేనా? రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెసే ఉంటుందనేది పబ్లిక్లో ఉన్న ఒపీనియన్.